షలోం ప్రభునేశ్వరీకృష్ణ నామములో మీ అందరికి శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. కొంతకాలంగా చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏంటి బ్రదర్, అసలు యుద్ధం ఏమైపోయింది, ఇజ్రాయెల్లో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది? ఎందుకు అనంటే మేము చాలా న్యూస్ ఛానల్లో కూడా మరలా యుద్ధము తీవ్రంగా మొదలయ్యే అవకాశం ఉంది, కొంత ఉద్రిక్తత వాతావరణము ఇజ్రాయెల్ దేశంలో నెలకొల్పబడుతూ ఉన్నది అన్న వార్తలు వింటూ ఉన్నాము. సో ప్రస్తుతము అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మీ ప్రశ్నలన్నిటికీ స్పష్టమైన జవాబు ఇవ్వడం కోసమే యెరూషలేము నుండి ఈ వీడియోను మీ ముందు తీసుకొని రావడం జరిగింది. దయచేసి గమనించండి, ఈ వీడియో అస్సలు స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఎందుకు అనంటే ఈ వీడియోలో మనము ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితులలో అమెరికా వ్యూహం ఏంటి, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి, ఇరాన్ వ్యూహం ఏంటి, అసలు ఈ యుద్ధము ఎటువైపుగా వెళ్లే అవకాశం ఉన్నది, వీటన్నిటిని మనం స్పష్టంగా పరిశీలించబోతా ఉంటున్నాము. ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక ప్రాపర్ అవగాహన వచ్చే అవకాశం ఉంది. సో చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఓకే, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఒక 3 days నుండి ఇక్కడ యెరూషలేంలో ఇజ్రాయెల్ దేశం అంతటా యుద్ధము మరలా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది అన్న వార్తలు ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. రేపో మాపో యుద్ధం మరలా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది, ఇజ్రాయెల్ కూడా ఆ యొక్క అటాక్స్ లో పాల్గొంటుండొచ్చు అన్న ఒక పరిస్థితి ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో నెలకొల్పబడింది. అందుకే ప్రస్తుతము ఇజ్రాయెల్ దేశం అంతా ఈ యొక్క పబ్లిక్ బంకర్స్ ఉంటాయి కదా, ఆ పబ్లిక్ బంకర్స్ మరలా తెరవబడాలి అనేసి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. లాస్ట్ టైం అమెరికా ఇజ్రాయెల్ కలిపి జరిపిన ఆ యొక్క దాడుల తర్వాత, ఆ యొక్క యుద్ధం తర్వాత ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం అనేసి కొంత బ్రేక్ తీసుకోవడం జరిగింది. ట్రంప్ ఏమన్నాడు అనంటే, ఈ రకంగా యుద్ధం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము అనంటే ఇరువైపులా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అమెరికా నష్టపోతుంది, అలాగే ఇరాన్ నష్టపోతుంది. కాకపోతే ఏంటంటే ఇరాన్ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది, తీవ్రమైన ఆస్తి నష్టం ఉంటుంది, భారీ ప్రాణ నష్టం ఉంటుంది. సో ఈ రకంగా నష్టపోయే బదులు మనం టేబుల్ దగ్గరకు వచ్చి శాంతి చర్చలు చేసుకుందాం, శాంతి చర్చల ద్వారా ఒక కన్క్లూజన్కి వద్దాము అనేసి ట్రంప్ గారు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇరాన్ వాళ్ళు కూడా శాంతి చర్చలకు ఒప్పుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఈ యొక్క శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. అప్పటికే ఇరాన్ భారీగా నష్టపోయింది. శాంతి చర్చలకు రావడం ఇష్టం లేకపోయినా గానీ ఆ యొక్క తీవ్ర ఒత్తిడిలో ఇంకా తప్పకుండా శాంతి చర్చలకు హాజరవ్వాలి అన్న పరిస్థితిలో అమెరికా ఆహ్వానాన్ని మన్నించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఆ చర్చలు కొంతకాలం కొనసాగాయి, దాని తర్వాత కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాయి. వన్స్ ఆ చర్చలు ఫెయిల్ అయిపోయాక ఇరాన్ ఏం చేసింది అనంటే, ఈ యొక్క చుట్టూ ఉన్న అరబ్ దేశాలలో అమెరికా స్థావరాలు ఉంటాయి కదా, అమెరికా మిలిటరీ స్థావరాలు, అరబ్ దేశాలలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. దీనికి బదులుగానే అమెరికా సైన్యము దాదాపు ఒక 14 days నుండి కంటిన్యూగా ఇరాన్ ని అటాక్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే నిన్న థర్స్డే రోజు, గురువారం రోజు ట్రంప్ గారు ఏమని మాట్లాడారు అనంటే, ఈ యొక్క ఇరాన్ గనక శాంతి చర్చలకు రాకపోతే, మా యొక్క షరతులు గనక ఒప్పుకోకపోతే ఆపరేషన్ రైజింగ్ లైన్ లో జరిపిన దాడుల కంటే, ఆపరేషన్ రోరింగ్ లైన్ లో జరిపిన దాడుల కంటే అతి భయంకరమైన దాడులను మేము ఇరాన్ మీద చేయబోతూ ఉన్నాము అని ఆయన తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇప్పటి వరకు యుద్ధము ఎక్కువగా అవ్వకూడదు, అది ఇంకా స్ప్రెడ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మా దాడులు మేము కొంతవరకే లిమిట్ చేసుకున్నాము. ఇరాన్ గనక ఇదే వైఖరిని కలిగి ఉంటే మాత్రము, అంటే శాంతి చర్చల దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట, మళ్ళీ ఇరాన్ వెళ్ళగానే ఇంకొక మాట, ఇంకా మేము శాంతి చర్చలకు ఒప్పుకుంటాము అని అంటూనే మరలా పక్కన ఉన్న అరబ్ దేశాల మీద దాడి చేయడము, ఇటువంటి వైఖరిని గనక కొనసాగిస్తే తప్పకుండా మేము ఇరాన్ దేశంలో ఉన్న ఎనర్జీ ప్లాంట్స్ ని తప్పక టార్గెట్ చేస్తాము, వాటిని ధ్వంసం చేస్తాము అని యొక్క ట్రంప్ గారు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. అంతేకాదు ఆయన ఏమన్నాడంటే, ఈ దాడులను కొనసాగించడానికి మేము ఒంటరిగా దాడి చేస్తాము, మాకంత సామర్థ్యం ఉన్నది, ఒంటరిగా దాడి చేసేంత సామర్థ్యము, ఒకవేళ అవసరం అనుకుంటే మేము ఇజ్రాయెల్ని కూడా ఆహ్వానిస్తాము, ఇజ్రాయెల్ని కూడా కలుపుకొని వెళ్తాము అన్న మాట ఆయన అనడం జరిగింది. కానీ యాక్చువల్ సమస్య ఇక్కడే ఉన్నది. ఈ యొక్క ట్రంప్ గారి వ్యూహంలోనే అసలైన సమస్య ఉంది. ఎందుకు అనంటే, ట్రంప్ వ్యూహం ఏంటి అనంటే ఇరాన్ మీద దాడులు చేయాలి. ఆ దాడులు ఎలా ఉండాలి అనంటే, ఇరాన్ ఒక ఒత్తిడికి లోనవ్వాలి, ఇంకా ఈ దాడులు ఆగాలంటే ఎట్టి పరిస్థితిలో శాంతి ఒప్పందానికి వెళ్లాల్సిందే అన్న పరిస్థితిలోకి ఇరాన్ని నెట్టివేయాలి అనేది
ఈ యొక్క ట్రంప్ గారి యొక్క వ్యూహం. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ వారికి వెళ్ళడం కాదు ఆయన వ్యూహం. ఇరాన్ ని ఒత్తిడికి గురి చేసేంత వరకు దాడి చేస్తే చాలు, అటు తర్వాత వాళ్ళు శాంతి చర్చలకు వచ్చినప్పుడు ఇంకా మనం డీల్ సెట్ చేసుకుందాం అనేది ఆయన ప్లాన్. ఎందుకు అనంటే ఆల్రెడీ అమెరికాలో ఈ యొక్క యుద్ధం విషయంలో అమెరికా ప్రభుత్వానికి కొంత నిరసనలు వస్తూ ఉంటున్నాయి, వ్యతిరేకత వచ్చింది. సో ఇటు సొంత దేశంలో వ్యతిరేకత రాకుండా ఇరాన్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఒప్పుకునే విధంగా మాత్రమే దాడి చేసి డీల్ సెట్ చేసుకొని దీన్ని క్లోజ్ చేయాలి అనేది ట్రంప్ గారి వ్యూహం. కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వదు అని ఇజ్రాయెల్ చెబుతూనే ఉంది. ఎందుకు అనంటే ఇరాన్ గురించి ఇజ్రాయెల్ తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో శాంతి ఒప్పందాలకు రాదు, ఒకవేళ వచ్చినా గానీ టైం వేస్ట్ చేస్తుంది. ఎందుకు అనంటే శాంతి చర్చలు, శాంతి ఒప్పందాలు అన్న పేరు మీద లాస్ నుండి రికవరీ అవ్వడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తుంది. మరలా తిరిగి ఆ యొక్క యుద్ధ సామాగ్రిని, ఆ యొక్క ఆయుధాలన్నిటినీ సమకూర్చుకోవడం మీదనే ఫోకస్ చేస్తుంది. అంతే తప్పితే ఇరాన్ ఎప్పుడు కూడా సీరియస్ గా శాంతి చర్చలకు తల వంచదు అని ఇజ్రాయెల్ తెలుసు. తెలవడం మాత్రమే కాదు, సేమ్ కళ్ళారా ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇక ఇరాన్ యొక్క నడ్డి విరిగిపోతుంది అన్న టైంలో ట్రంప్ గారు ఓకే ఇంకా ఆపేసేద్దాం అన్న మాటకు వచ్చాడు. ఎందుకంటే ఇక చాలే, వాళ్ళు తప్పకుండా శాంతి చర్చలకు వచ్చేస్తారు, మనం డీల్ సెట్ చేసుకుందాము అన్న ఐడియాతో వెళ్ళాడు ఆయన. ఇజ్రాయెల్ ఏమో అది అస్సలు సెట్ కాదు అని చెబుతూనే వచ్చింది. ఇజ్రాయెల్ చెప్పినట్టే ఇరాన్ టైం పాస్ చేసుకుంటూ ఆయుధాలన్నిటినీ తిరిగి సమకూర్చుకొని యుద్ధానికి రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఇజ్రాయెల్ స్టాండ్ ఏంటంటే, వన్స్ మనం స్టార్ట్ చేసినామంటే వీ హావ్ టు ఫినిష్ ద జాబ్. సగం చేసేసి ఇక వాళ్ళు శాంతి చర్చలకు వస్తారులే అని అనుకోవడము ఫూలిష్నెస్. అది పామును చంపాలనుకున్నప్పుడు కథం ఇంకా తల మీద కొట్టేసేయాలా, పని కంప్లీట్ చేయాలా. దాన్ని తోక మీద కొట్టేసి మళ్ళా తోకకు ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంటుంటే అది బుసలు కొడతానే ఉంటది, కూరలో ఉన్న విషయాన్ని చిమ్ముతానే ఉంటది. సో ఇజ్రాయెల్ ఏంటంటే అట ఇట అంతే, ఇంకా శాంతి ఒప్పందాలు అనేది ఇరాన్ తో సెట్ అవ్వదు అనేది ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం యొక్క స్టాండ్. లాస్ట్ టైం అమెరికా దాడులు చేసినప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ వారికి సహకరించింది అమెరికా యొక్క ఆహ్వానం మేరకు. కాబట్టి అమెరికా ఆదేశాలకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఒకవేళ ఇరాన్ గనక ఇజ్రాయెల్ ని అటాక్ చేస్తే ఇజ్రాయెల్ మాత్రము అవుట్ అండ్ అవుట్ వారికి వెళ్ళిపోతుంది, ఎవరి మాట వినదు ఇంకా. యాక్చువల్గా ఇరాన్ స్టాండ్ ఏంటి అని అంటే, ఇరాన్ ట్రంప్ గారి యొక్క వ్యూహాన్ని పసిగట్టేసింది. అంతేకాదు ట్రంప్ గారు ఆయన ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కూడా ఇరాన్ అర్థం చేసుకుంది. రేపు నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయన్నట్టు అమెరికాలో. సో కాబట్టి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ట్రంప్ ఇంకేదైనా అవుట్ అండ్ అవుట్ వారికి వెళ్తే ఆ పరిస్థితి ఈ యొక్క ఎలక్షన్స్ ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ అంత త్వరగా అనుకున్నంత పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు అనేది ఇరాన్ యొక్క నమ్మకం. అందుకనే ఇరాన్ ఏం చేస్తుందంటే అలా టైం పాస్ చేస్తూ ఉంటుంది, ఈ యొక్క ఆయుధాలన్నింటినీ తిరిగి వారు సమకూర్చుకోవడం మీద ఫోకస్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే వార్తలు వస్తూ ఉంటున్నాయి, ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారము ఇరాన్ ఏ సమయంలోనైనా కానీ ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం ఉన్నది అన్న వార్తలు వస్తూ ఉంటున్నాయి. ఒకవేళ అది కనుక జరిగిందంటే ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ యొక్క ట్రంప్ గారు గనక ధైర్యం చేసి ఇంకా తాడోపేడ తేల్చుకుందాము అన్నట్టుగా ఆయన భారీ ఎత్తున దాడులు గనక స్టార్ట్ చేస్తే ఇజ్రాయెల్ తప్పకుండా వారితో జాయిన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది యెరూషలేములో ఉన్న ప్రస్తుత అప్డేట్. ప్రార్థన చేస్తూ ఉండండి. యెరూషలేము క్షేమం నిమిత్తము, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశ రక్షణ నిమిత్తము, ఐడిఎఫ్ ఆర్మీ నిమిత్తము ప్రతి ఒక్కరూ ప్రార్థనను కంటిన్యూ చేయవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. సార్వత్రిక సంఘం నిమిత్తము మనం ప్రార్థనను కంటిన్యూ చేద్దాం. దేవుడు ఒక ఉజ్జీవాన్ని తీసుకొని రావాలి మన దేశంలో అయితేనేమి, మన ప్రాంతాలలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క చచ్చుబడిన సంఘాలు తిరిగి ఉజ్జీవింపబడాలి. అండ్ సంఘమే లోకమునకు వెలుగుగా మార్చబడాలి. సో ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన వాక్యం ద్వారా మనల్ని మనం సిద్ధపరుచుకుందాము. దేవుని యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో మనం అందరం ఉందాము. చివరి వరకు వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.